హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ నిక్కీ టాక్స్. అందరికీ హ్యాపీ ఉగాది. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు మామూలుగా తెలుగు సంవత్సరాల పేర్లు 60 ఉంటాయండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ 60 పేర్లు కూడా నారదుని యొక్క కుమారుల పేర్లనమాట. అదేంటి నారదుడు బ్రహ్మచారి కదా అనుకుంటాము. కానీ నారదుడు ఒకానొక సమయంలో విష్ణుమూర్తి వద్దకు వెళ్లి తనకంటే ఓపిక ఉన్నటువంటి వ్యక్తి కానీ, తనకంటే భక్తి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరూ లేరు అని గర్వంతో ఉన్నప్పుడు, అప్పుడు విష్ణుమూర్తి తనలో ఉన్న గర్వాన్ని పోగొట్టడం కోసము తనలో ఒక మాయను ప్రవేశింపచేసి ఒక స్త్రీ రూపంలాగా తయారు చేశాడనమాట. అప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడు ఒక రాజకుమారుడిని పెళ్లి చేసుకోగా 60 మంది కుమారులు పుడతారు. వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోతారు. అప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమై తనలో ఉన్నటువంటి మాయను తొలగింపచేసి, "చూసావా నారదా, మానవులు ఎన్ని దుఃఖాలు ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా దేవుని పూజను మరచిపోరు. అయినా నువ్వు కుమారులు చనిపోయారని ఏమీ బాధపడకు. నీ యొక్క 60 మంది కుమారుల పేర్లు కూడా తెలుగు సంవత్సరాల పేర్లుగా ప్రతి సంవత్సరం వస్తుంది" అని చెప్తారు. థాంక్ యూ.